అందరికీ నమస్కారాలు. ఈరోజు మా ప్రీతం నాయకులు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అయినటువంటి నందమూరి తారక రామారావు గారి 25వ వర్ధంతి సందర్భంగా ఈరోజు అనేక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా ఒక దగ్గరికి చేరటం, అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలు చేసుకోవటం. ఇదివరకు పార్టీలో విధి విధానాలు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, ఆయన సినీ రంగంలో కానీ ఆయన చేసిన కార్యక్రమాలన్నీ కూడా తలుచుకోవటం, దాని విధంగా ఈరోజు ఉండే ప్రభుత్వం ఏ విధంగా ఉందనేది కూడా దాన్ని కంపారిజన్ చేసుకోవటం, ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే ఒక కార్యక్రమాన్ని కూడా ఈరోజు చేపట్టాం. కాబట్టి ఇక్కడ మన ఒంగోలులోనే కాకుండా జిల్లా మొత్తం కూడా ఈరోజు ఎన్టీఆర్ వర్ధంతులు అంగవైభవంగా చేయటం జరుగుతూ ఉంది. ఈరోజు మన మహానాయకుడు 25 సంవత్సరాలు ఆయన చనిపోయినా కూడా ప్రజల హృదయాల్లో నిరంతరం అందరూ హృదయాల్లో ఆయన చేసిన పనులు కానీ ఇవన్నీ కూడా గుర్తుండిపోయే విధంగా ఆయన చేసిన సేవలను మాత్రం ఈరోజు అందరూ కూడా కొనియాడతారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి ఈరోజు ఇక్కడ మన జనకోసం లేఅవుట్లో కూడా ఇక్కడ ఎన్టీ రామారావు గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం కూడా జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాం. శ్రీనివాసరావు గారు, నాగేశ్వర గారు, శర్మ గారు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. నమస్కారాలు తెలియజేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ రామచర్ల నాగేశ్వర గారు, రాష్ట్ర వెంకటేశ్వర గారు, వీళ్ళందరూ కూడా ఈరోజు ఒక బృహత్తర కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. లెజెండరీ బ్లడ్ బ్యాంక్ డొనేషన్, లెజెండరీ బ్లడ్ బ్యాంక్ డొనేషన్ మన ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా జరుగుతుంది. అందరికీ శుభసూచితం. ఇంతమంది స్వచ్ఛంగా విచ్చేసి రక్తం ఇచ్చి కార్యక్రమాన్ని చేపడుతూ తెలియజేస్తూ ఉన్నాం. మంత్రి శ్రీనివాసరావు గారు, కామేపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే గురువు గారు స్టాలిన్ గారు. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I
do, so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast, I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last. అనేక కార్యక్రమాలు కూడా ఈరోజు ఏర్పాటు చేశాం. ఈరోజు అన్ని ప్రాంతాల్లో కూడా ఆయన చేసిన సేవలని ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరం కూడా ఒక దగ్గర రావటం, ఇక్కడ ఉండే అయితే ఆయన ఆ రోజుల్లో పార్టీ పెట్టి విధానాన్ని కూడా ఈరోజు అందరూ తలుచుకునే విధంగా ఈరోజు అన్ని కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు అన్నదాన కార్యక్రమము, రక్తదాన శిబిరాలు, ఇవన్నీ కూడా కార్యక్రమాలు కూడా చేపడుతూ ఉన్నాం. ఈరోజు ఉండే పరిస్థితులు కూడా ప్రజలకు కూడా అవగాహన కలిగేటట్టుగా అప్పుడుండే తెలుగుదేశం పార్టీ ఏ విధానాలతోటి పార్టీ పెట్టడం జరిగింది, అదేవిధంగా ఏ పేద ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడింది, ఆ కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు ప్రజలకు కూడా తెలియజేస్తాం. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి విధానాలని, అదేవిధంగా ఇవన్నీ కూడా కొనసాగిన పరిస్థితులను కూడా అన్నీ కూడా తెలుసుకొని అందరం కూడా కుటుంబ సభ్యులు ఒకసారి కూర్చొని కలిసి భోంచేసే విధంగా ఈరోజు ఎన్టీ గారి వర్ధంతి జరుపుకుంటున్నామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజుండే ఈ రాక్షస ప్రభుత్వం మనం చూస్తూ ఉన్నాం, ఏ విధంగా ఉంది, ఏ విధంగా పరిపాలిస్తున్నారు, ఏ విధంగా ఈరోజు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, ఆ విధంగా ఈరోజు రాష్ట్రాన్ని దోచుకునే పరిస్థితిలో ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది. 20 నెలలైనా కూడా పూర్తిగా ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేటప్పుడు చేసిన కార్యక్రమాలు తప్పితే ఈరోజు ఎక్కడా కూడా రాష్ట్రంలో ఒక కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టకుండా ఈరోజు రాష్ట్రంలో ఏమో అప్పులు మాత్రం తీసుకొస్తా ఉన్నారు, ఆ డబ్బు ఎడిపోతుందో తెలవట్లేదు, కానీ ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరగట్లేని పరిస్థితిలో ఈరోజు మనం చూస్తున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు 25 సంవత్సరాలు మా నాయకుడిది వర్ధంతి కంప్లీట్ అయిపోయి ఆయన చనిపోవడం కూడా జరిగి 25 సంవత్సరాలు అయినా కూడా ప్రజల్లో ఆయన ఇంకా కూడా తలుచుకునే విధంగా ఇప్పుడుండే తరం కూడా ఆయన్ని చేసిన పనులు కూడా గుర్తుపెట్టుకునే విధంగా వ్యక్తి, ఆంధ్ర ప్రజల ఆశాజ్యోతి, ప్రపంచ చరిత్రలోనే ఒక విశ్వవిఖ్యాత నటుడిగా గుర్తింపు పొందినటువంటి డాక్టర్ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి 25వ వర్ధంతి జరుపుకోవటం. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో వాడవాడల, తెలంగాణలో కూడా వాడవాడల ప్రతి గ్రామంలో కూడా ఆ మహానుభావుని స్మరించుకుంటూ ఆయన వర్ధంతిని జరుపుకుంటూ ఒక దేవుడికి నీరాజనాలు పలికినట్టుగా పలుకుతున్నట్టు పరిస్థితి చూస్తే ఆంధ్ర ప్రజల హృదయాల్లో లేదా తెలంగాణ ప్రజలు, తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న ఎన్టీ రామారావు గారు బడుగు బలహీన వర్గాలని రాజకీయ యవనిక మీద ముందుకు తీసుకొచ్చి వారి అభివృద్ధికి బాట వేసిన మహోన్నత వ్యక్తి ఎన్టీ రామారావు గారికి ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను. అన్న నందమూరి తారక రామారావు గారి అటు ఆ మహానుభావుడికి ఘనంగా నివాళులు అర్పిస్తూ తెలుగుదేశం పార్టీ తరఫున బండి వస్తుంది, బండి తీసి రెడీకి పెట్టి రామో కొంచెం
జోహార్ ఇండియా, జోహార్ నందమూరి తారక రామారావు గారు, జోహార్ నందమూరి తారక రామారావు గారు. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి దామచల వర్ధిల్లాలి. హలో తమ్ముడు జోహార్ ఇండియా, నందమూరి తారక రామారావు గారి 25వ వర్ధంతి సందర్భంగా ఈరోజు పలు కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఏటా కూడా ఒంగోలు టౌన్లో ఒక 6-7 వేల మందికి భోజనం, ఆయనకి ఇష్టమైనది నాన్ వెజ్ భోజనాలు పెట్టడం, రక్తదాన శిబిరాలు చేయటం, అనేక ప్రాంతాల్లో కూడా అన్నదాన కార్యక్రమాలు ఇలాంటివన్నీ కూడా ఒక మంచి కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ఆయన ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టక ముందు కూడా ఆయన సినీ రంగంలో ఒక రారాజుగా ఉండి, ఆ తర్వాత అప్పుడుండే పరిస్థితుల్లో ఈ కాంగ్రెస్ పార్టీ వల్ల అనేక ఇబ్బందులు పడుతున్న ప్రజలను చూసి ఆయన పార్టీ పెట్టడం కూడా జరిగింది. ఆ పార్టీ పెట్టిన 9 నెలలకే తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి అవటం కూడా జరగటం మనందరం కూడా తెలిసిన విషయం. కాబట్టి ఆయన చేసిన ఆ రోజుండే పథకాలు కూడా ఈ రోజు కూడా అమలవుతూ, బడుగు బలహీన వర్గాల్లో కూడా ఈరోజు కూడా ఆయన చేసిన ఆ రోజుండే ముందు చూపుతో చేసిన పనులు ఈరోజు చిరస్థాయిగా ప్రజల్లో నిలిచిపోయినాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి అప్పుడు తెలుగుదేశం పార్టీ అప్పటి నుంచి కుటుంబ సభ్యుల మాదిరి ఎంతోమంది కార్యకర్తలతోటి ఉండే ఈ తెలుగుదేశం పార్టీ మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూడా ఆయన కూడా ఏదైతే రామారావు గారు పెట్టిన పథకాలని ముందుకు తీసుకెళ్తూ అనేక మందికి కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ వల్ల కొన్ని కుటుంబాలకు ఎంతో ఉపయోగపడే కార్యక్రమాలు చేయడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడుండే పరిస్థితులు కూడా ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఒకసారి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి పార్టీలోకి వచ్చి ఈరోజు 20 నెలల్లోనే 1,36,000 కోట్లు అప్పు తీసుకొచ్చి ఏదన్నా ఒక పని చేశారు అంటే ఈ రాష్ట్రానికి ఈ రోజుకి ఒక్క పని చేయలే, ఒక రోడ్ వేయలేదు, ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేయలేదు, ఏమీ చేయలేదు. కానీ డబ్బులు మాత్రం ఖర్చు అవుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించాలి. ఈరోజు ప్రజలది ధనాన్ని కూడా దోచుకొని తింటూ ఈరోజు అవసరమైతే బెదిరించే పరిస్థితుల్లో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేశాం. కాబట్టి ఈరోజు అందరికి కూడా వివరిస్తాం. ఆ రోజు ఎన్టీ రామారావు గారి పథకాలని ఈరోజు ఉండే పరిస్థితులను కూడా ఈరోజు ప్రజల దృష్టికి తీసుకెళ్ళటానికే ఈరోజు కుటుంబ సభ్యులందరం కూడా ఒక దగ్గర కలుసుకోవటం, దానికి ఒక మీటింగ్ పెట్టుకోవటం, అదేవిధంగా ఎన్టీ రామారావు గారి బొమ్మలన్నిటికీ కూడా ఈరోజు దానికి పూలమాలేసి దీవెనలు ఇవ్వటం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు ఒంగోలు పట్టణంలో చేస్తూ ఉన్నాం. కాబట్టి భవిష్యత్తులో ఈరోజు 20 నెలలకే ప్రజలు కూడా విసిగెత్తిపోయారు. భవిష్యత్తులో
వాళ్ళకి తగిన రీతిలో బుద్ధి చెప్పే పరిస్థితుల్లో ప్రజల్లో అది వచ్చిందని చెప్పి కూడా తెలియజేస్తారు. అందరూ ఓట్లు వేయాలా నిలబెట్టి అనుకున్న పని కావాలా మీరు ఎవరు కావాలి వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ రామచంద్ర జనార్దన్ గారి నాయకత్వం రామచంద్ర జనార్దన్ గారి నాయకత్వం పక్క పట్టుకోండి పక్క అడు పక్క పట్టుకోండి లేపం లేపం ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ